దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక పెద్ద మార్పు తీసుకురాబోతోందా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసిన విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు ప్రాంతాలపై ఇచ్చిన కఠిన ఆదేశాలు. సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాలి, జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలి అంటూ అమిత్ షా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు దేశ రాజకీయాలు, భద్రతా వర్గాలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. చాలా మందికి ఇది కేవలం అక్రమ నిర్మాణాల విషయంలాగా కనిపించవచ్చు, కానీ భద్రతా నిపుణులు చెబుతోంది ఏంటంటే దీని వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది అని. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాలు అంటే కేవలం ఒక భౌగోళిక గీత కాదు, అక్కడ దేశ భద్రత, అంతర్జాతీయ నేరాలు, స్మగ్లింగ్ నెట్వర్క్లు, డ్రగ్స్ మాఫియా, నకిలీ పత్రాల రాకెట్లు, ఉగ్రవాద ఫండింగ్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటూ ఉంటాయి. తాజాగా అమిత్ షా భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని రాజస్థాన్ జిల్లాల భద్రతా పరిస్థితులపై ఒక హై లెవెల్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రాష్ట్ర అధికారులు, కేంద్ర సంస్థలు పాల్గొన్నాయి. ఈ రివ్యూలో ముఖ్యంగా ఒక విషయం బయటకు వచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద నిర్మాణాలు పెరుగుతూ ఉన్నాయని, కొన్ని నిర్మాణాలు అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతూ ఉన్నాయని కేంద్ర సంస్థలు నివేదికలు ఇచ్చినట్లుగా సమాచారం. అందుకే ఇప్పుడు ప్రభుత్వం సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై భారీ చర్యలకు సిద్ధమవుతోంది. ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు, ఒక భవనం ఉంటే అంత ప్రమాదమా అని. కానీ భద్రతా సంస్థలు చెబుతోంది ఏంటంటే సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు సాధారణ ఇళ్ళు లేదా గోదాములు మాత్రమే కావు. చాలాసార్లు ఇవే డ్రగ్స్ నిల్వ కేంద్రాలు, ఆయుధాలు దాచిపెట్టే ప్రాంతాలు, స్మగ్లింగ్ నెట్వర్క్ల ఆపరేషన్ పాయింట్లు, చొరబాటు మార్గాలకు సపోర్ట్ సిస్టమ్లుగా ఉపయోగపడుతూ ఉన్నాయని అనుమానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు చాలా సున్నితమైన ప్రాంతం. గతంలో ఇక్కడి నుంచి నకిలీ కరెన్సీ, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా జరిగిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు డ్రోన్ల టెక్నాలజీ పెరిగిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైందని అధికారులు చెబుతూ ఉన్నారు. డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, నకిలీ పత్రాలు కూడా సరిహద్దులు దాటుతున్నాయని నివేదికలు వస్తూ ఉన్నాయి. ఇదే కారణంగా ఇప్పుడు ప్రభుత్వం భద్రతను కేవలం గస్తీ పెంచడంగా మాత్రమే చూడడం లేదు. గతంలో సరిహద్దు భద్రత అంటే బీఎస్ఎఫ్ లేదా ఆర్మీ పని అని మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భద్రత అంటే ఫైనాన్స్, సైబర్, డిజిటల్ ఐడెంటిటీ, బ్యాంకింగ్, గ్రామీణాభివృద్ధి ఆల్ కనెక్టెడ్ అని కేంద్రం భావిస్తోంది. అందుకే అమిత్ షా ఈ సమావేశంలో జిల్లా మెజిస్ట్రేట్లకు కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పెద్ద వ్యాపార సంస్థల్ని ధృవీకరించడం, వాటి నిధుల మూలాలను పరిశీలించడం, నకిలీ కంపెనీలను గుర్తించడం, మ్యూల్ అకౌంట్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం, నకిలీ ఆధార్ కార్డులను గుర్తించడం వంటి పనుల్ని స్థానిక అధికారులకు అప్పగించారు. ఇక్కడ మ్యూల్ అకౌంట్లు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సైబర్ నేరగాళ్లు లేదా అక్రమ నెట్వర్క్లు తమ డబ్బు లావాదేవీలను దాచడానికి సాధారణ ప్రజల బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఖాతాల ద్వారానే అక్రమ డబ్బు ఒక చోట నుంచి మరో చోటుకు వెళుతూ ఉంటుంది. ఇవే మ్యూల్ అకౌంట్లు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ ఆర్థిక నెట్వర్క్లు పనిచేస్తూ ఉన్నాయని కేంద్రానికి సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు భద్రతా చర్యల్లో బ్యాంకింగ్ సిస్టమ్ను కూడా భాగం చేస్తూ ఉన్నారు. ఇంకో కీలకమైన అంశం డ్రగ్స్ సమస్య. ప్రస్తుతం దేశంలో మాదక ద్రవ్యాల సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో యువత డ్రగ్స్ బారిన పడుతూ ఉన్నారని నివేదికలు చెబుతూ ఉన్నాయి. పంజాబ్లో ఇప్పటికే డ్రగ్స్ సమస్య ఎంత తీవ్రంగా మారిందో దేశం చూసింది. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్లు చురుగ్గా మారుతూ ఉన్నాయని భద్రతా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్లు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డబ్బు ఉగ్రవాదానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉందని అనుమానాలు ఉన్నాయి. అందుకే డ్రగ్స్ నేరాల వెనుక ఉన్న నెట్వర్క్లపై లోతైన అధ్యయనం చేయాలి. భవిష్యత్తులో ఈ సమస్యలు మళ్ళీ రాకుండా శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలి అంటూ అమిత్ షా అధికారుల్ని ఆదేశించారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం సరిహద్దు గ్రామాలపైన ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే అభివృద్ధి లేని ప్రాంతాల్లో అక్రమ నెట్వర్క్లు సులభంగా పెరుగుతాయని భద్రతా నిపుణులు చెబుతూ ఉన్నారు. నిరుద్యోగం, పేదరికం, అవకాశాల లేమి వల్ల కొంతమంది యువత అక్రమ కార్యకలాపాల వైపు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే అమిత్ షా సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు 100% అమలు కావాలని ఆదేశించారు. అంటే భద్రతతో పాటు అభివృద్ధిని కూడా ఇప్పుడు జాతీయ భద్రతలో భాగంగా
ప్రభుత్వం చూస్తోంది. ఇంకొక ఆసక్తికరమైన అంశం సైబర్ నేరాలు. ఇప్పుడు నేరాలు కేవలం భౌతికంగా మాత్రమే జరగడం లేదు. ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ఫ్రాడ్స్, డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్లు ఆల్ బోర్డర్ క్రైమ్ ఎకోసిస్టంలో భాగమవుతూ ఉన్నాయి. అందుకే అమిత్ షా ప్రజలకు 1930 సైబర్ హెల్ప్ లైన్ను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. అంటే 1930 సైబర్ నేరాలపై, సైబర్ మోసాలపై వెంటనే ఈ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కేంద్రం చెబుతోంది. అయితే ఈ చర్యలపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. కొందరు చెబుతోంది ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని చెప్పి, సరైన ధృవీకరణ లేకుండా కూల్చివేతలు చేస్తే నిరపరాధులు కూడా నష్టపోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలపై పెద్ద రాజకీయ వివాదాలు కూడా జరిగాయి. అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం స్పష్టంగా చెబుతోంది దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని చెప్పి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదం, స్మగ్లింగ్, డ్రగ్స్ నెట్వర్క్లు పెరుగుతోన్న సమయంలో కఠిన చర్యలు తప్పనిసరి అంటోంది. భద్రతా నిపుణులు కూడా చెబుతోంది ఏంటంటే భవిష్యత్తులో యుద్ధాలు కేవలం సైన్యాల మధ్య మాత్రమే ఉండవని, డ్రగ్స్, సైబర్, ఆర్థిక నేరాలు, అక్రమ చొరబాట్లు ఆల్ హైబ్రిడ్ వార్ఫేర్లో భాగమవుతూ ఉన్నాయని అంటూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం సరిహద్దు ఎకోసిస్టమ్ను కంట్రోల్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఎన్సీబీ, అలాగే సిబిడిటి, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేసేలా ఒక సమన్వయ విధానాన్ని రూపొందించాలని సూచించింది. అంటే ఇకపై సమాచారం పంచుకోవడం, ఫైనాన్షియల్ ట్రాకింగ్, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆల్ ఇంటిగ్రేటెడ్గా ఉండబోతూ ఉన్నాయి. ఇది భవిష్యత్తులో భారత సరిహద్దు భద్రతా విధానంలో ఒక పెద్ద మార్పుగా భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోన్న విషయం ఒక్కటే, కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో ఇకపై ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అక్రమ నిర్మాణాలు, డ్రగ్స్ నెట్వర్క్లు, నకిలీ పత్రాలు, సైబర్ నేరాలు, స్మగ్లింగ్ ఆల్ కనెక్టెడ్ థ్రెట్స్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు కేవలం సరిహద్దు కంచెలు పెంచడం కాదు, ఆ ప్రాంతాల మొత్తం ఆర్థిక, సామాజిక, డిజిటల్ వ్యవస్థలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది.